దీనిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి అసెంబ్లీని బహిష్కరిస్తామనడం ముమ్మాటికి అనర్హత పరిధిలోకి వస్తుందన్నారు. అనర్హత వేటు వేయడంతో పాటు తదుపరి ఎన్నికల్లో ఇలాంటి వారు పోటీ చేయవచ్చా లేదా అనేది కూడా న్యాయస్థానంలో తేలాలని యనమల అన్నారు. 194ని ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చదువుకుంటే అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యేస్ కూడా చదువుకుంటే వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళ లాయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయమన్నా కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసెంబ్లీకి రాకుండా రాజ్యాంగం ఇచ్చినటువంటి అవసరాలను ఉపయోగించుకోకుండా అవకాశాలను ఉపయోగించుకోకుండా బాయ్కాట్ పర్మనెంట్గా చేయడం అనేటువంటిది డెఫినెట్గా డిస్క్వాలిఫికేషన్ కింద వస్తుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 60 days. అదేవిధంగా రెండవది ఆర్టికల్ 194లో చాలా స్పష్టంగా కాన్సిక్యూటివ్ యాబ్సెంట్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ద హౌస్ 60 రోజులు కానీ ఉంటే అది డిస్క్వాలిఫికేషన్ కింద వస్తుంది. రెండు రకాలుగా, ఒకటి ఓత్ వయలేట్ చేసినందుకు, రెండవది ఈయన పర్మనెంట్ బాయ్కాట్ చేస్తారని అనౌన్స్మెంట్ చేశారు. ఆ విధంగా బాయ్కాట్ చేసింది 60 రోజులు పూర్తయితే డెఫినెట్గా డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అవుతుంది. ఇంకా ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే దీని కింద ఏదైతే డిస్క్వాలిఫికేషన్ 194 కింద అయ్యారో అయిన తర్వాత అసలు దీన్ని పర్మనెంట్గా రేపు ఎలక్షన్స్లో పోటీ చేయవచ్చా లేదా అనేటువంటిదే ఇంకా పూర్తిగా ఎగ్జామిన్ చేయవలసినటువంటి అవుతుంది. ఇట్ హ్యాస్ టు బి డిసైడ్ బై ద కోర్ట్ ఆఫ్ లా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిబంధన కింద ఉందని అడగడం అనేటువంటిది చాలా అసందర్భమైన విషయం. ఇది అర్థం చేసుకోవాలని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ